ఏబీవీ అలియాస్ ఏబీ వెంకటేశ్వరరావు. చాలా మందిలాగే ఈయన కూడా ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరే. కానీ మిగతా వాళ్లకు ఈయనకు మధ్య నింగికి నేలకు ఉన్నంత వ్యత్యాసం ఉందన్నది వాస్తవం. అందుకే తన పదవికి అతీతంగా ఏబీవీ అందరికీ ఆప్తుడయ్యాడు. అసలు ఓ ఐపీఎస్ ఆఫీసర్కు ఇంతటి ప్రజాభిమానం ఎలా సాధ్యమైంది? ఏపీ మొత్తం ఏబీవీ నామస్మరణ ఎందుకు చేస్తోంది? ఏబీ ఒక్కడు తన పదవీ విరమణ చేస్తే ఏపీలో ఉన్న చాలా మంది తమ కుటుంబ సభ్యుడు రిటైర్ అయినట్లు ఎందుకు బాధపడుతున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు ఫ్యూచర్ స్టెప్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. ఆలూరి బాల వెంకటేశ్వరరావు. ఈ పేరు చాలా పెద్దది, కానీ ఆ మనిషికి ఉన్న గుండె ధైర్యం ఇంకా పెద్దది. అందుకే 5 ఏళ్ల పాటు సస్పెన్షన్ పేరుతో సర్వీస్ నుంచి పక్కన పెట్టిన, ఆధారాలు చూపలేని కేసులతో హడావుడి చేసిన, ఎక్కడా వెనక్కు తగ్గని తెగువ ఏబీవీ చూపించగలిగారు. కోర్టులు తిట్టినా, క్యాట్ క్లాసులు పీకినా తోలుమందో సర్కారు మాత్రం ఇన్ని రోజులు ఏబీని సస్పెన్షన్లో ఉంచామని సంబరపడింది. కానీ ఇక్కడ సైకో బ్యాచ్ మర్చిపోయింది ఒక్కటే, ఏబీవీని జగన్ సర్కార్ అవమానించే కొద్దీ ఆయనపై ప్రజాభిమానం వెల్లువెత్తింది. సుప్రీంకోర్టు ముందు నించొని మీసం మెలేసిన ఏబీని చూసి తలపండిన రాజకీయ నాయకులకు రోషం తిరిగొచ్చింది. 3 సింహాలే నాకు ముఖ్యమంటూ న్యాయం కోసం నిలబడిన ఏబీని చూసి ఎంతోమంది అధికారులకు సిగ్గొచ్చింది. ఒక్కడే విప్లవం తేగలడా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ నిజాయితీకి నిలువుటద్దంలా నిలబడిన ఏబీవీకి ఏపీ సెల్యూట్ చేసింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఐపీఎస్ అనే లక్ష్యాన్ని చేరుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో ఆక్టోపస్ నుంచి ఇంటెలిజెన్స్ ఐజీ దాకా తనదైన ముద్ర వేసిన ఏబీవీ ఆ పదవికే వన్నె తెచ్చాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఏబీవీని జగన్ సర్కారు అడుగడుగునా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. తమకు మాత్రమే చేతనైన అవినీతి మకిలిని ఏబీవీకి కూడా జగన్ అనుకో అంటించే ప్రయత్నం చేసింది. ఆఖరుకు కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగి సర్కారు పెద్దలు సునకానందం పొందిన, అన్నింటినీ చిరునవ్వుతో భరించి తాను వేసుకున్న యూనిఫామ్కు కొత్త అర్థం చెప్పారు ఏబీవీ. అందుకే ఈరోజు ఆయన సామాన్య జనానికి సైతం హీరోలా మారాడు. పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, పిల్లిని కూడా గదిలో బంధిస్తే పులి అవుతుందని. మరి ఆ పులినే బంధించే ప్రయత్నం చేస్తే బయటకొచ్చాక ఆ పులి వేట ఊహించడానికే భయం వేస్తోంది కదూ. 5 ఏళ్లు సస్పెన్షన్లో పెట్టి పదవీ విరమణ దాకా పోస్టు రాకుండా చేస్తామని కుప్పిగంతులు వేస్తున్న కోతి మూకకు ఏబీవీ వాతలు పెట్టే టైం దగ్గర పడిందన్నది వాస్తవం. యూనిఫామ్ ఒంటిపై ఉంటే అదో పద్ధతి, అదే యూనిఫామ్ తీసి పక్కన పెడితే అంచనాలకు అందడం లేదు కదూ. అందుకే ఆఖరి నిమిషంలో కోర్టుల నుంచి క్యాట్ దాకా ఏబీ వైపే న్యాయం నిలబడింది. కరెక్ట్గా పదవి విరమణకు ముందే ఏబీ ఒంటిపై యూనిఫామ్ వచ్చి చేరింది. అందుకే ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఏబీవీని కళ్ళ నిండుగా యూనిఫామ్లో చూసుకొని కన్నీళ్లతో మురిసిపోయారు. ఆయన అభిమానులే కాదు, ఏపీ ప్రజల కన్నీళ్ల వెనుక కూడా కసి ఉంది. ఎన్నో నిద్రలేని రాత్రుల ఆవేదన ఉంది. ఆంధ్ర భవిష్యత్ తరాలు ఏమైపోతాయో అన్న వేదన ఉంది. అందుకే వీటన్నింటికీ సమాధానం ఏబీవీ పదవీ విరమణ. ఒంటిపై యూనిఫామ్ ఉన్నప్పటికంటే ఇప్పుడు ఏబీవీపై ఏపీ ప్రజలకు ఎక్కువగా అంచనాలున్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఏపీ భవిష్యత్తులో ఏబీవీ భాగస్వామ్యం కావలసిన అవసరం ఉందన్నది వాస్తవం. తన పోరాటంతో, తన గుండె ధైర్యంతో, తన ఆత్మవిశ్వాసంతో ఏబీవీ చూపించిన తెగువ నిజంగానే తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేవలం సినిమాల్లోంచే హీరోలు రారు. అందుకే ఏపీ ప్రజలకు ఇప్పుడు రియల్ హీరో అయ్యారు ఆలూరి బాల వెంకటేశ్వరరావు. ఆయన ఆట ముగిసిందని ప్రత్యర్థులు సంబరపడొచ్చేమో గాని వేట మాత్రం ఇంకా మిగిలే ఉంది సుమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.